నమస్తే వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. ఏపీలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచాయి. కూటమి పార్టీల మేనిఫెస్టో విడుదల అనంతరం అభ్యర్థుల్లో ఉత్సాహం మరింతగా కనిపిస్తోంది. అనకాపల్లి జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారానికి ఆ పార్టీ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే జనసేనాని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రచారం వాహనం వారాహి యలమంచిలిలోని అచ్యుతాపురానికి చేరుకోవడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి చందు అందిస్తారు. ఏపీలో ఎన్నికల జోరు కొనసాగుతూ ఉంది. ప్రధాన పార్టీలన్నీ కూడా ఈరోజు ఏపీలో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలు ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటు విశాఖ జిల్లాకు సంబంధించి కానీ ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి జిల్లాకు సంబంధించి కానీ ఈరోజు పెద్ద ఎత్తున కూడా ప్రచారం అయితే ముమ్మరం చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈరోజు యలమంచిలి నియోజకవర్గానికి సంబంధించి సుందరపు విజయ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో జనసేనాని అయితే స్వయంగా పాల్గొనున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు వారాహి వెహికల్ కూడా ఈరోజు అయితే యలమంచిలికి సంబంధించినటువంటి అచ్యుతాపురం ప్రాంతానికి అయితే రావడం జరిగింది. సుందరపు విజయ్ కుమార్కి సంబంధించినటువంటి నివాస గృహానికి సముదాయంలోనే ఈ వాహనాన్ని అయితే ఇక్కడ నిలిపివేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి అచ్యుతాపురం ప్రాంతంలో జనసేనకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారం అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి వేలాది మంది సభ్యులు కూడా దీంట్లో పాల్గొనున్నారు. అలాగే ఈ ప్రాంతానికి సంబంధించిన చుట్టుపక్కల ఉన్నటువంటి జన సైనికులంతా కూడా దీంట్లో పాల్గొని ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. దీనికి సంబంధించి మనతో పాటు జనసేనకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఏ విధంగా ఉండబోతుంది ఎన్నికల ప్రచారం? పవన్ కళ్యాణ్ హవా ఈసారి కొనసాగుతుందంటారా? జన సైనికులు కానీ లేదా కూటమి అభ్యర్థులు కానీ గెలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా గెలుస్తారండి. జన సైనికులు కానీ కూటమి అభ్యర్థులు కానీ. ముఖ్యంగా యలమంచిలి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి జనసేన తరపున సీట్ ఇవ్వడం జరిగింది. శ్రీ సుందర విజయ్ కుమార్ గారు. ఆయన అత్యధిక మెజార్టీతో 30 నుండి 50,000 మధ్య మెజార్టీతో గెలుస్తారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అవనివ్వండి, అంతకు మించిన రాక్షసుడు ఈ యలమంచిలి నియోజకవర్గంలో కన్నబాబురాజు ఉన్నాడు. ఈయన ఏంటంటే ఈయన గ్రావెల్ దందా, భూదందా, కంపెనీల్లో కమిషన్లు ఇవన్నీ చూసి ప్రజలంతా విసిగిపోయి ఉన్నారు. ఈయన ప్రజల గురించి పట్టించుకోడు. ఎంతసేపు నియోజకవర్గంలో మనం రోజుకి ఎన్ని కోట్లు సంపాదించామన్నదే ఈయన దృష్టి. నియోజకవర్గ ప్రజలందరూ కూడా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి సుందర విజయ్ కుమార్ గారు ఖచ్చితంగా మంచి మెజార్టీతో గెలుస్తారు. రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి పవన్ కళ్యాణ్ గారి మొత్తం వీళ్ళందరి సారథ్యంలో కూడా ప్రభుత్వం వస్తుంది. ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. రాజధాని ఉంటుంది, పోలవరం పూర్తవుతుందని చెప్పి అందరికీ నమ్మకాలు ఉన్నాయి. అదేవిధంగా పరిశ్రమలు వస్తాయని చెప్పి కూడా నమ్మకం ఉంది. కాబట్టి జనాలందరూ కూడా ఎప్పుడు ఎలక్షన్ అవుతుందా, ఎప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డిని దించుతామని చెప్పి ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా గెలుస్తారు సార్. ఖచ్చితంగా జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. సార్ మీరు చెప్పండి, కూటమి అభ్యర్థుల విజయం ఏ విధంగా ఉండబోతుంది? మొదటిసారిగా అయితే పవన్ కళ్యాణ్ అచ్యుతాపురంలో అడుగుపెట్టనున్నారు. గతంలో వచ్చినప్పటికీ కూడా ఈసారి వారాహితో ప్రత్యేకంగా కనిపించనున్నారు. ఈరోజు సాయంత్రం ఎన్నికల ప్రచారం కూడా కొనసాగుతూ ఉంది. ఏ విధంగా ఉండబోతుంది జనసేనకి? ఈసారి ఉమ్మడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సీఎం రమేష్ గారు, అలాగే సుందరపు విజయ్ కుమార్ గారు. సుందరపు విజయ్ కుమార్ గారు 35,000 నుంచి 40,000 మెజార్టీతో గెలవబోతున్నారు. అలాగే సీఎం రమేష్ గారు 1,00,000 మెజార్టీతోటి ఎంపీ అభ్యర్థి గెలవబోతున్నారు. ఇక్కడ వైసీపీ అడ్రస్ లేకుండా పోతుంది. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం, నియోజకవర్గంలో అభివృద్ధి లేదు. అందుచేత ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. మార్పు కోరుకొని విజయ్ కుమార్ గారికి ఒక్క అవకాశం ఇస్తారని మేము కోరుకుంటున్నాం. అయితే మొత్తానికి జనసేనకు సంబంధించినటువంటి 35,000 నుంచి 40,000 లేదా 50,000 ఓట్ల మెజార్టీతోనే సుందరపు విజయ్ కుమారు యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కూటమి అభ్యర్థిగా గెలిచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా జన సైనికులంతా కూడా చెప్తున్న పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మరికొంతమంది జన సైనికులు ఉన్నారు. వారిని కూడా అలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏ విధంగా ఉండబోతుంది ఈసారి జనసేన హవా? హవా అయితే పూర్తిగా కూటమి వైపే ఉంది. జనసేన, టీడీపీ, బీజేపీ ఈ 3 కలిసిన తర్వాత మొత్తం అంతా హవా అంతా ఇప్పుడు ఎన్డీఏ కూటమి వైపే వచ్చింది. ఈరోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు ప్రచారం కూడా కొనసాగనుంది. విజయ్ కుమార్ గారికి ఆయన ప్రచారం కూడా చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ని వేల మంది జన సైనికులు ఈ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉందంట? పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఎన్ని వేల, లక్ష మనం చెప్పడానికి ఉండదండి. వచ్చిన తర్వాత చూసుకోవడమే. ఎందుకంటే అనకాపల్లి వస్తే అనకాపల్లి రికార్డు ఇక్కడ తర్వాత పెందుర్తి ఇలా రికార్డులు పోతూనే ఉంటాయి. మనం చెప్పడానికి ఉండదు. జనం మాత్రం కిక్కిరిసిపోతారనేది మాత్రం ఈ ఎండను కూడా లెక్క చేయరు. ముఖ్యంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంలో లక్షలాది మంది అభ్యర్థులు ఉండే పరిస్థితి కనిపించింది. అయితే ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది? జన సైనికుల నుంచి ఎటువంటి మద్దతు లభిస్తుంది?
ఇక్కడ పూర్తి మద్దతు ఉంటుందండి. జన సైనికుల నుంచి కానీ, తెలుగుదేశం నుంచి కానీ, తెలుగుదేశం కేడర్ నుంచి కానీ, బీజేపీ నుంచి ఇక్కడ అందరూ కలిసిమెలిసి చేసుకుంటున్నారు. ఇక్కడ మొత్తం మద్దతు అంటే ఇది ఒక పండగలా జరిపించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రావడం కూడా మాకు పెద్ద పండుగ. కుమార్కి సంబంధించి చాలామంది కూడా చెప్తున్నారు విజయ్ కుమార్ తప్పకుండా విజయం సాధిస్తారని. అయితే ప్రతిపక్షాలు మాత్రం వారిని ఓడిస్తామంటూ తీరుతామంటూ కూడా చెప్తున్నాయి. దీన్ని ఏ విధంగా చూసుకొచ్చాం? ఎవరికాలు ఏదో స్టేట్మెంట్లు ఇస్తారండి. జనం కదా వేయవలసింది ఓట్లు, అంతే కదా. రైట్. మొత్తాన్ని చూసుకుంటే విజయ్ కుమార్ తప్పకుండా 50,000 ఓట్ల మెజార్టీతో గెలిచే అవకాశం ఉందంటూ కూడా జన సైనికులంతా కూడా చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. అయితే ఇటువైపు చూసుకుంటే సాయంత్రం పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనటువంటి వారాహి వెహికల్ కూడా ఇక్కడ ఉంది. వేలాది మంది జన సైనికులు కూడా ఇప్పుడే ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఈ వారాహి వెహికల్ ద్వారా దీనిపైకి వచ్చినటువంటి జనసేనాని ఈరోజు సాయంత్రం కూటమి అభ్యర్థులకు సంబంధించి వారి తరపున అయితే ప్రచారం చేయనున్నారు. మొదటగా యలమంచి నియోజకవర్గానికి సంబంధించి అచితాపురంలో ప్రచారం చేయనున్నారు. అనంతరం అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పెందుర్తి నియోజకవర్గంలో కూడా ప్రచారం అయితే చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరికొద్ది సేపట్లోనే ఈ ప్రాంతానికి జనసేనాని కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వారికి వచ్చే సమయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల రక్షణ చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. పోలీసులు కూడా గట్టి బందోబస్తు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. చూసుకుంటే వారాహి వెహికల్ ఎవరు కూడా పైకి వెళ్ళే అవకాశాలు అయితే ఎక్కడ కూడా కనిపించవు. ఎందుకంటే ముఖ్యంగా ఇది చాలా హైట్లో ఉండేటటువంటి వెహికల్. ఈ హైట్ కారణంగా కూడా ఎవరు పైకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపించవు. ఇటీవల కాలంలో ఎక్కువగా రాజకీయ నాయకులపైన రాళ్లతో దాడులు కూడా జరుగుతున్నాయి. దీన్ని కూడా అడ్డుకునేందుకు కూడా జన సైనికులు అయితే పూర్తిగా సిద్ధంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ వాహనంకి అన్ని రకాలైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఏదైనా జరిగినట్టే వెంటనే పవన్ కళ్యాణ్ కూడా లోపలికి వెళ్ళే వెసులుబాటును కూడా కల్పించారు. ఈ వాహనం చూసుకుంటే దాదాపు 10 నుంచి 15 మీటర్ల హైట్ కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ వాహనం కూడా మొదటిసారిగా విశాఖ రావడం కాదు, ఇది రెండోసారి రావడం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో గాజువాకలో జరిగినటువంటి సభలో కూడా ఈ వారాహి వెహికల్ పైన వచ్చి జనసేన అయితే స్పీచ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా వారాహి వెహికల్ అయితే అనకాపల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి అచితాపురం జిల్లాకైతే చేరుకోవడం జరిగింది. అచితాపురంలో ఉన్నటువంటి సుందరపు విజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో యలమంచి నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన కూటమి అభ్యర్థి ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొని పలు కీలక అంశాలపైన కూడా ప్రశ్న అయితే సాయంత్రం ప్రచారంలో పాల్గొనేటప్పుడు ఆయన చెప్పే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి బ్రాండెక్స్ కార్మికులకు సంబంధించి కానీ లేదా అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి పలు సమస్యల పైన కూడా ఆయన ప్రస్తావించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి వేలాది సమస్యలు ఇక్కడ ఉండే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బ్రాండింగ్స్ కారణంగా ఇక్కడ కార్మికులు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, అనకాపల్లి జిల్లా నుండి.